ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026కు సమయం దగ్గర పడుతున్న వేళ భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు తనదైన శైలిలో ఒక ఆసక్తికరమైన సలహా ఇచ్చాడు. మెగా టోర్నీలో మైదానంలో నిశ్శబ్దంగా ఉంటూ కేవలం తన బౌలింగ్ పైనే దృష్టి పెట్టాలని, ప్రతి బంతికి అప్పీల్ చేస్తూ కెప్టెన్ను ఇబ్బంది పెట్టవద్దని రోహిత్ చమత్కరించాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారిన స్టార్ స్పోర్ట్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రోడ్ మ్యాప్ షో ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్లో డిఆర్ఎస్ విషయంలో కుల్దీప్ అత్యుత్సాహాన్ని ఉద్దేశించి హిట్ మ్యాన్ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. గతంలో పలు సందర్భాల్లో కుల్దీప్ ఒత్తిడికి తలొగ్గి డిఆర్ఎస్ తీసుకున్న రోహిత్ రివ్యూలు వృధా కావడంతో మైదానంలోనే అసహనం వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ కప్ ముందు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న రోహిత్ గప్చిప్గా నీ బౌలింగ్ వేసి వెనక్కి వెళ్ళు, ప్రతి బంతికి అప్పీల్ చేయడం కుదరదంటూ కుల్దీప్కు స్పష్టమైన హెచ్చరికతో కూడిన సలహా ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ కేవలం డిఆర్ఎస్ అంశాలకే పరిమితం కాకుండా రాబోయే ప్రపంచ కప్లో భారత స్పిన్ విభాగాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో కూడా విశ్లేషించాడు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తులను తుది జట్టులో కలిపి ఆడించడం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ఒక పెద్ద సవాల్గా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు స్పిన్నర్లను జట్టులోకి తీసుకుంటే పేస్ విభాగంలో కేవలం ఇద్దరినే ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అది జట్టు సమతుల్యతపై ప్రభావం చూపుతుందని రోహిత్ పేర్కొన్నారు. శ్రీలంక వంటి పిచ్చులపై వీరిద్దరి కాంబినేషన్ అద్భుతాలు చేయగలదని ఆశాభావం వ్యక్తం చేస్తూనే వ్యూహాత్మకంగా ఇది కత్తి మీద సాము వంటిదని ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యల ద్వారా రోహిత్ శర్మ ప్రపంచ కప్ కోసం టీమిండియాకు ఉండాల్సిన పక్కా ప్రణాళికను, క్లిష్టమైన నిర్ణయాలను పరోక్షంగా గుర్తు చేశారు. మరోవైపు న్యూజిలాండ్తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కుల్దీప్ యాదవ్ ఇప్పుడు టీ20 ఫార్మాట్లో తన సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాడు. 3 వన్డేల్లో కేవలం 3 వికెట్లు మాత్రమే తీసిన కుల్దీప్ వైఫల్యం జట్టును కొంత ఆందోళనకు గురిచేసింది. అయితే నాగపూర్ వేదికగా ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్లో కుల్దీప్ తన పాత ఫామ్ను అందిపుచ్చుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రపంచ కప్కు ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి టీ20 సిరీస్ ఇదే కావడంతో ప్లేయర్ల ఎంపిక, ఫామ్ను పరీక్షించేందుకు మేనేజ్మెంట్కు ఇది కీలకమైన అవకాశం. రోహిత్ శర్మ ఇచ్చిన గప్చుప్ సలహాను పాటిస్తూ కుల్దీప్ తన మ్యాజిక్ బంతులతో కివీస్ బ్యాటర్లను కట్టడి చేసి ఆత్మవిశ్వాసంతో మెగా టోర్నీకి సిద్ధమవుతాడో లేదో వేచి చూడాలి.